డాక్టర్ విజయశేఖర్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. కంటికి సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఇంట్లోనే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఏదో ఇంటి దగ్గర నోటికి వచ్చిన మెడిసిన్ మందులు పక్కింటి మందుల షాప్కి వెళ్ళి ఐ డ్రాప్స్ తెచ్చుకోవడం, ఏదో టాబ్లెట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అసలు ఏ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? ఎప్పుడు డాక్టర్ని కలవాలి? వ్యాధి అంటే వ్యధను కలిగించేది. ఎప్పుడైతే మీకు బాధ కలిగిందో, ఒకటి దృష్టి లోపాలు, కనిపించకపోవటం, రెండోది కన్ను ఎరిపెక్కినా, కన్ను నీళ్లు గారుతున్నా, కన్ను దురదొచ్చినా, కన్ను గుచ్చుకుంటున్నా నేత్ర వైద్యుని సంప్రదించాలి. 3 కన్ను రెప్ప వాలిపోతున్నా, కనుపాప పెద్దదవుతున్నా, రెప్పల మీద కాయలు లాంటివి వచ్చినా డాక్టర్ని కలవాలి. డాక్టర్ గారు చెప్పండి, కంటికి సంబంధించి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి? సో ఈ రోజున మనకు మార్కెట్లో ఉన్నది ఆర్గాన్ లేజర్, కార్బన్ డైఆక్సైడ్ లేజర్, డయోడ్ లేజర్, ఎగ్జైమర్ లేజర్, క్రిప్టాన్ లేజర్, ఎన్డియాగ్ లేజర్. ఇవి మార్కెట్లో ఉన్నాయి. లేజర్స్ ఈ రోజున వైద్య శాస్త్రంలో ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. ఈ రీడింగ్ గ్లాసెస్కి సంబంధించి ఇంకా రీడింగ్ గ్లాసెస్ వాడాల్సిన పని లేకుండా ఏదో ఐ డ్రాప్స్ వచ్చాయని చెప్పేసి విన్నాను. దీని మీద రీసెర్చ్ బాగా జరుగుతుందండి. పిల్లలకి కళ్ళజోడుకి సంబంధించి ఈ లేజర్ ట్రీట్మెంట్ అనే దానికి సంబంధించి ఏ వయసులో చేయించుకోవాలి? కనిష్టంగా లాసిక్ కానీ లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి, ఇది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి, దృష్టి లోపాలకి చేయించుకోవడానికి. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? షుగర్కు కంటికి సంబంధించిన లింక్ ఏంటంటారు? ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మధుమేహం గురించి ఒక మాట చెప్తాను. మధుమేహంలో మన వాళ్ళందరూ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, డాక్టర్ గారు లేజర్ ఇప్పుడు 3 సార్లు జరిగింది. డాక్టర్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఈ లేజర్ ప్రమోట్ చేసే హాస్పిటల్స్లో డాక్టర్లందరికీ కళ్ళజోళ్ళు ఉన్నాయి. డాక్టర్ కూడా మనిషే కదండి, వాళ్ళ భయాలు అడగండి. లేజర్ అనేది పేషెంట్లకి ప్రమోట్ చేసినప్పుడు, ఎంకరేజ్ చేసినప్పుడు ముందు వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్లు చేయించుకున్నట్టయితే పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అదే డాక్టర్ గారు కూడా చేయించుకున్నారు. అరే రీజన్ వాళ్ళు ఎందుకు చేయించుకోలేదు, ఎందుకు అనేది